10వ అధ్యాయం. మళ్ళీ జన్మంటే ఇంకా నేర్చుకోవడానికే. గందరగోళాలతో, పుస్తక విజ్ఞానంతో, పాండిత్య ప్రకర్షలతో, సిద్ధాంతాల మీద సిద్ధాంతాలతో హోరెత్తించిన అనేక ఆధ్యాత్మిక ధర్మాలు మనిషికి ఏం కావాలో స్పష్టంగా నిర్వహించలేకపోయాయి. అవన్నీ గొప్ప ధర్మాలే, సందేహం లేదు. ఆ ధర్మాలను ప్రవచించిన వారు మహోన్నతులే. వారికి నా మనస్సు మాంజలుడు. కానీ ఆయా ధర్మాలు నేటి యుగధర్మానికి అతకలేకపోతున్నాయి. ఫలితంగా కేవలం సిద్ధాంతాలుగా మిగిలిపోతున్నాయి. ఆ పదజాల మోజులో మనిషి తీవ్రమైన ఆత్మవంచనకు గురవుతున్నాడు. ఆధ్యాత్మికత్వంలో కూడా ఆత్మవంచన. బాధకరంగా లేదు. ఎక్కడైతే ఆత్మవంచన ఉండకూడదో అక్కడే అది ఎక్కువగా చోటు చేసుకుంటుంది. ఎక్కడైతే అహంకారం ఉండకూడదో అక్కడే అది విలయ తాండవం చేస్తుంది. అలాంటి మనుషులతో మాట్లాడడం అంటే భయం వేస్తుంది. భయం అంటే వాళ్ళ మేధాశక్తి అంటే, విజ్ఞానం అంటే భయమని అర్థం కాదు. వాళ్ళు నిర్మించుకున్న కవచంలోంచి యువతలకు రావటానికి ఇష్టపడని వాళ్ళ పెంకితనం, ఎదుటి వాళ్ళెంత గోలపెట్టినా కొత్త సత్యాలను అంగీకరించటానికి ఇష్టపడని వాళ్ళ మొండితనం, ఇవి భయాన్ని కలిగిస్తాయి. నేర్చుకోవటం అన్నది వాళ్లకు చేత కాదు. నేర్చుకోవటం అంటే ఏమిటి? మనకు తెలిసిన దానికి ఇంకా ఇంకా PhD స్థాయిలో వన్నెలు చేర్చుకుంటూ పోవడమా? విజ్ఞానం అన్నదానికి ముగింపు లేదని అందరూ వల్లిస్తూ ఉంటారు. కానీ సందర్భం వచ్చేసరికి తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్న ధోరణిని వదలరు. నేర్చుకోవటం అంటే ఏమిటి? కఠినంగా చెప్పాలంటే ఇంతవరకు మనకు తెలిసిందంతా అసత్యమని తెలుసుకోవడం. అంటే అసత్యమని తెలుసుకుంటూ కొత్త సత్యాన్ని ఆహ్వానించడం. జాగ్రత్తగా ఆలోచించండి. వినటానికి కటువుగా ఉంటుంది. కానీ మనకు తెలియని రహస్యమంతా ఇందులో ఇమిడి ఉంది. ఈ నేర్చుకోవడం గురించే మానవుడు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. కల్కి ధర్మము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. అంగీకరించడమే కాదు, నొక్కి ఒక్కానిస్తుంది. అడ్వాన్స్డ్ కోర్సులో ముక్తి యజ్ఞంలో అనేక అనుభవాలు ఇచ్చేటప్పుడు మా వెనుకటి జన్మలు కూడా కొన్ని మీకు చూపిస్తుంది. అలాంటి కొన్ని యథార్థమైన అనుభవాలు సందర్భానుసారం వివరిస్తాను. అయితే ఈ జన్మలో అనుభవించే బాధలకు వెనుకటి జన్మలో చేసిన పాపాలకు శిక్ష అన్నది అంగీకరించదు. ఎందుకంటే ఈ జన్మం మనం కోరుకున్నది. ఇందులో భగవంతుడి ప్రమేయం లేదు. ప్రమేయం ఎంతవరకు ఉన్నదంటే జీవుడి కోరిక మన్నించడం వరకే. అయితే ఈ జన్మలోని సంఘటనలను, బాధలను వెనుకటి జన్మకు ఈ జన్మకు గల సంధికాలంలో ఎందుకు కోరుకుంటున్నాం? నేర్చుకోవడం కోసం. అవును, నేర్చుకోవటం కోసం. ఒక శరీరాన్ని విడిచిపెట్టాక మరో శరీరంలోకి ప్రవేశించే ముందు ఈ మధ్య గల సంధి కాలంలో ఆత్మరాగ ద్వేషాలకు అతీతంగా ఉంటుంది. గత జన్మలో చేసిన తప్పులను సవరించుకునే తపనలో నిమగ్నమై ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ తపన అనే దానికి జీవితంలోనూ జీవితం వెలుపల కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ తపనే మనిషి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికి కారణభూతమవుతోంది. ఆ తపనే మనిషిని భగవంతుడికి దగ్గర చేస్తుంది. భగవంతుడికి చేరువవటానికి 9 భక్తుల గురించి చెప్తారు. వాటిని ఇంకా కుదించినట్లయితే 4 రకాల అభిషేకాలు మిగులుతాయి. భక్తి, శ్రద్ధ, ప్రార్థన, శరణాగతి. వినటానికి బాగుంది. ఈ అభిషేకాలను వెనువంటనే ఉత్సాహంతో ఆచరించి భగవంతుడి సామీప్యాన్ని పొందడానికి మనసెంతో ఉవ్విళ్ళూరుతుంది. కానీ భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? శ్రద్ధ ఎలా కలుగుతుంది? ప్రార్థన గుండె లోపల నుంచి ఎలా చేయగలుగుతాం? శరణాగతి ఎలా పొందగలుగుతాం? టోటల్ సరెండర్. వినటానికి చాలా చాలా బాగుంది. కానీ ఎలా? అర్పించుకోవటం అన్నది ఎలా సాధ్యపడుతుంది? తపన. భగవంతుణ్ణి చేరుకోవాలన్న తపన మనిషిని దహించి వేస్తూ ఉండాలి. అలాంటి తపన నిరవధికంగా ప్రజ్వరిల్లుతున్నప్పుడు ఈ 4 అభిషేకాలు అవే ఆవిర్భవిస్తాయి. కల్కి ధర్మంలో చమత్కారం ఏమిటంటే మీలో తపన ఉంటే చాలు. భగవాన్ అనుగ్రహం వల్ల ఈ 4 రకాల అభిషేకాలు అవే రూపురేఖలు దిద్దుకోబడతాయి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ కల్కి అవతారాయ నమః.